మీరేం చేశారు 5 సంవత్సరాలు? ఏం చేశారు మీరు 5 సంవత్సరాలు? ఎవరు బెదిరించారు? ఐఎమ్ ఛాలెంజింగ్ యూ మెంబర్. ఆర్ యూ రెడీ? ఐఎమ్ రెడీ. నో, ఐ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. లేకుండా సింపుల్ గా ఇట్లా రాజీనామా చేయమన్నారు. వెరీ సీనియర్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ విత్ మీ రమణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడు నువ్వా నేనా అన్నట్టుగా పోరు జరుగుతున్నట్టుగా కనపడుతోంది. నిన్న అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ స్పీచ్ ఇస్తున్నటువంటి సమయంలో, గవర్నర్ ప్రసంగిస్తున్నటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నినాదాలు చేయడమే కాకుండా పోడియం వద్దకు వెళ్ళి పోడియం వద్ద కూడా గొడవ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళు కాసేపు గొడవ చేయడము, ఆ తర్వాత వాళ్ళందరూ కూడా వాకౌట్ చేసినట్టుగా ప్రకటించి బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళ డిమాండ్ అంతా కూడా ఒకటే, మాకు ప్రతిపక్ష హోదా కల్పించండి, ప్రతిపక్ష హోదా కల్పించండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సమయంలో 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు శాసనసభలో ప్రతిపక్ష హోదా కల్పించండి అని చెప్పి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దానికి సంబంధించి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. స్పీకర్కి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి సందర్భం కూడా మనం చూసాం. అయితే నిబంధనల ప్రకారం కనుక చూసినట్టయితే మొత్తం శాసనసభ స్థానాల్లో 10% స్థానాలు ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా దక్కదు, ప్రతిపక్ష హోదా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. దట్ ఈస్ రాజ్యాంగం కానీ ప్రవర్తన నియమావళి కానీ చెప్తున్నటువంటి మాట. దీన్ని పక్కన పెట్టి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా అర్థరహితమనే చెప్పాలి. ఎందుకంటే మనం చూసాం రాష్ట్ర శాసనసభకు సంబంధించి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భంలో పరిస్థితి ఏ రకంగా ఉంది, అప్పట్లో టీడీపీ పరిస్థితి ఏ రకంగా ఉండింది, కాంగ్రెస్ పరిస్థితి ఏ రకంగా ఉండింది, ఇవన్నీ కూడా మనం చరిత్ర చెప్తున్నటువంటి విషయాలు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిబంధనల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదు అని చెప్పి చెప్తున్నటువంటి మాట. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పేది ఏంటంటే, మీరు అక్కడ ఏదైతే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ ముగ్గురు కలిసి కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మీరందరూ కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. కాబట్టి మీరు ముగ్గురు ఉన్నారు, ఒకే పక్షంగా ఉన్నారు. కాబట్టి మాకు ఆల్టర్నేట్గా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేసినటువంటి సందర్భం. సో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే మనం ఒకసారి చూసినట్లయితే నిన్న పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మీరు జనసేన కంటే కూడా ఎక్కువ స్థానాలు సంపాదించుకుని ఉంటే మీకు ప్రతిపక్ష హోదా దక్కేది అనేటువంటి మాట. సో గతంలో తమిళనాడు శాసనసభలో ఒక వ్యవహారం జరిగింది. అప్పట్లో విజయకాంత్కి సంబంధించినటువంటి పార్టీ, అట్ ద సేమ్ టైం జయలలితకి సంబంధించినటువంటి అన్నా డిఎంకే పార్టీ, ఈ రెండు కలిసి పోటీ చేసి ఆ తర్వాత ఎన్నికలు పూర్తయిన తర్వాత అటు విజయకాంత్ పార్టీని ఒక ప్రతిపక్ష పార్టీగా డిక్లేర్ చేసి, అంటే కలిసి పోటీ చేసినప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్ష పాత్ర సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఆ పార్టీ ఉంది, విజయకాంత్కి సంబంధించినటువంటి పార్టీ ఉంది. కాబట్టి ఆయనను ప్రతిపక్ష నేతగా ప్రకటించి అటు డిఎంకే పార్టీని మాత్రం ఒక నామమాత్రం ఒక పార్టీగా చూసినటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదు, ఇచ్చే పరిస్థితిలో కూడా వాళ్ళు లేరు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే నా ప్రతిపక్ష నాయకునికి కొన్ని రకాలైనటువంటి ప్రివిలేజెస్ ఉంటాయి. ఆ ప్రివిలేజ్ అంతా ఒక రకంగా రాజకీయంగా బద్ధశత్రువుగా, రాజకీయంగా చాలా వైరం ఉన్నటువంటి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీల మధ్య టీడీపీ ఒక అడుగు ముందుకేసి ఉదారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇస్తుంది అనుకోవడం కూడా మనం ఊహించలేనటువంటి అంశం. ఎందుకంటే అంత వైరుధ్యాలు ఉన్నాయి రెండు పార్టీలకు సంబంధించి. ఆ రకంగా ఎన్నికల్లో కూడా ఆ రకంగా పోరాటం చేశారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సమయంలో టీడీపీ ఎటువంటి పరిస్థితి, టీడీపీ నాయకుల్ని ఏ రకంగా ట్రీట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ అటువంటి విషయాలు కూడా మనకు ఖచ్చితంగా గుర్తున్నాయి. దానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు ఇంకా జరిగిపోలేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి
ప్రతిపక్ష హోదా ఇస్తుంది తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఇస్తుంది, శాసనసభలో ఉన్నటువంటి అధికార పక్షం ఇచ్చేందుకు అంగీకరిస్తుంది అనేటువంటి అంశంలో ఎటువంటి సెకండ్ థాట్ లేదు, ఖచ్చితంగా ఇవ్వదు అని చెప్పాలి. మరోవైపు కూడా ఇవాళ ఉదయం సభ ప్రారంభమైనటువంటి సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ సభ ప్రారంభానికంటే ముందు కూడా మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానని చెప్తూనే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహార శైలిని ఆయన తీవ్రస్థాయిలో తప్పుపెట్టాడు. మీకు మొత్తం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు, మీరు ఆ రకంగా వాళ్ళ ఆందోళన చెప్పారు. ఒక గవర్నర్ స్పీచ్ ఇస్తున్నటువంటి సమయంలో, గవర్నర్ ఒక అతిథిగా వచ్చి శాసనసభలో స్పీచ్ ఇస్తున్నటువంటి సమయంలో మీరు ఒక ప్రధాన ప్రతిపక్ష సభ్యులు అక్కడికి పోడియం దగ్గరికి రావడమే తప్పు. ఒకవేళ వచ్చారే అనుకుందాం, వచ్చినప్పటికీ కూడా వాళ్ళని వారించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి మీరు ఉండండి, మీరు అట్లాగే ఉసిగొలిపినట్టు సైకిల్ చేయడం కానీ ఉసిగొలిపినట్టుగా మాట్లాడడం కానీ ఖచ్చితంగా ఆక్షేపణీయం, ఇది సిగ్గు చేయటటువంటి మాట కూడా ఆయన మాట్లాడారు. కాబట్టి ఇంత ఆరోగెంట్గా ఇంత అగ్రెసివ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళాల్సింది కాదు, వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి. ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించి కనుక కారణాలు కనుక చూసినట్టయితే నిన్న జగన్మోహన్ రెడ్డి సభకు హాజరు కావడం అనేటువంటి దాని వెనుక ఒక రీజన్ ఉందని చెప్పి, కంటిన్యూస్గా 6 నెలల పాటు శాసనసభకు వెళ్ళకపోతే ఆ శాసనసభ సభ్యత్వం రద్దవుతుందని చెప్పి, దానికి సంబంధించినటువంటి కష్టం, దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని తప్పించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి శాసనసభకి వెళ్ళారు, అక్కడ రిజిస్టర్లో సైన్ చేశారని చెప్తా ఉన్నారు. ఇంకొక అంశం ఏంటి అంటే నిన్న ఆయన శాసనసభకు అటెండ్ అయినప్పటికీ, అసెంబ్లీకి అటెండ్ అయినప్పటికీ కూడా తొలి రోజు గవర్నర్ స్పీచ్ కాబట్టి అది చెల్లదు, మీరు మళ్ళీ వస్తే తప్ప, మళ్ళీ వచ్చి సంతకం చేస్తే తప్ప మీ శాసనసభ మీరు సభకు అటెండ్ అయినట్టు కాదు అనేటువంటి వర్షన్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా సరే శాసనసభ సభ్యత్వాన్ని కాపాడుకోవాలి అంటే మరొకసారి వస్తారేమో, పెద్ద విషయం ఏం కాదు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీని ఎదుర్కొనేందుకు, అంటే కూటమి మొత్తం ఈ త్రిముఖ కూటమి ఏదైతుందో, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ప్రభుత్వ అధికార కూటమి ఏదైతుందో దాన్ని ఎదుర్కొనేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేరు అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతున్నమాట. గతంలో కూడా చూసినట్టు 2014లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సమయంలో కూడా కొన్నాళ్ల పాటు శాసనసభకు వచ్చారు. ఆ తర్వాత ఆయన పాదయాత్ర పేరుతో శాసనసభ సమావేశాలకు, అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా పక్కన పెట్టి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళినటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఎందుకంటే ఒక కన్ఫ్రంటేషన్ అవుతుంది, సభలో వాగ్యుద్ధం జరుగుతుంది, ఒకరినొకరు చిన్నగా చేసుకొని చిన్నబుచ్చుకొని మాట్లాడతారు, లేదంటే ప్రతిపక్షం పైన విరుచుకు పడతారు. అట్లాంటి భయాల నేపథ్యంలో అలా చేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి దానికి పాదయాత్రను సాగుగా చూపారనేటువంటిది ఒకటి. నెంబర్ 2, తర్వాత జరిగినటువంటి 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సమయంలో కూడా చంద్రబాబు నాయుడు వచ్చారు. ఆ తర్వాత కొన్ని మామూలుగా జరిగినాయి శాసనసభ సమావేశాలు, బాగానే జరిగినాయి. తరువాత ఆ వ్యక్తిగతంగా అటాక్ ఎప్పుడైతే ప్రారంభమైందో, వ్యక్తిగతంగా వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, వాళ్ళని టార్గెట్ చేస్తూ ఇటు టీడీపీ నాయకులు కానీ ఏదైతే వాగ్యుద్ధం పెరిగిందో దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడుకు మరీ పర్సనల్గా మాట్లాడడము, ఆయన పర్సనల్గా దూషించినటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఈ సందర్భంగా అక్కడ శాసనసభలో జరిగినటువంటి కామెంట్స్ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మీడియా కాన్ఫరెన్స్లో కన్నీళ్లు పెట్టుకున్నటువంటి సందర్భం కూడా మనం చూసాం. సో ఇవన్నీ కూడా శాసనసభ వేదికగా ఆహ్వానించకూడని పరిణామాలు కూడా అసెంబ్లీ వేదికగా జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ ఉండేటువంటి సెన్సిటివిటీ ఏ రకంగా ఉంటుంది, ఎట్లాంటి హ్యూమిలియేషన్ ఉంటుంది అనేటువంటి అంశం జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ఆయన శాసనసభ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు అనేటువంటిది మనకు అనేటువంటిది ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్లో మనకు అర్థమవుతున్నట్టు మాట. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ టీడీపీ విమర్శనాస్త్రాలు, టీడీపీ దాడి ప్రారంభించింది. టీడీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా సైకో పాలన అంటున్నారు, మీరు నిధులు మింగేశారంటున్నారు, డిస్ట్రక్టివ్ గవర్నమెంట్ అంటున్నారు, ఈ రకంగా ఎవరు చేస్తారని చెప్పి రకరకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే సంఖ్యాబలం కూడా చాలా తక్కువగా 11 మంది సంఖ్యాబలం ఉంది. 11 మంది అంటే చాలా గతంలో చూసాం. మీ దాంట్లో 4 మేము లాగేసుకుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా దొక్కదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు శాసనసభ వేదికగా అన్నటువంటి మాటలు మనం మర్చిపోలేదు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఇటువంటి పరిస్థితి, ఇటువంటి హ్యూమిలియేషన్ ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా తెలుసు. దాన్ని ముందుగానే అసెస్ చేశారు. కాబట్టి శాసనసభ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు అనేటువంటిది క్లియర్ కట్గా అర్థమవుతుంది మాట. దీనిని ఆసరాగా చేసుకొని నిజంగా సరే సింగిల్ హ్యాండెడ్ సైడ్గా గేమ్ ఆడుతుందా, వాళ్ళే బ్యాటింగు, టీడీపీ బౌలింగ్ చేసుకునేటువంటి పరిస్థితి వస్తుందా అంటే తప్పదు. ఇంకెందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా హోదా లేకపోయినా ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ సమావేశాలకు దూరంగా ఉంటుంది కాబట్టి వన్ మ్యాన్ షో ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు చెప్పిందే వేదం అవుతుంది, వాళ్ళు అడిగిందే ప్రశ్న వాళ్ళే కావాలంటే బీజేపీ వాళ్ళు ప్రశ్న అడుగుతారు, జనసేన వాళ్ళు ప్రశ్న అడుగుతారు, ఇటు టీడీపీ వాళ్ళు సమాధానం చెప్తారు. ఇట్లా మ్యూచువల్ అండర్స్టాండింగ్లో శాసనసభ అంతా కూడా జరుగుతుంది కాబట్టి దీన్ని ఆసరగా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ టీడీపీ నాయకులు వీలైనంత మేరకు మాటలతో వాగ్యుద్ధం చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వెళ్ళదు కాబట్టి చేసేది ఏమి ఉండదు. మీడియా కాన్ఫరెన్స్లో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి చెప్పారని కూడా చెప్తా ఉన్నారు. మీరు మీడియా వేదికగా చేసుకొని మాట్లాడండి, మీడియా వేదికగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించండి అని చెప్పంటే, సో ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఉండి మాట్లాడడం వేరు, అండ్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం ఇట్స్ డిఫరెంట్గా ఉంటుంది సిచ్యువేషన్. కాబట్టి రానున్న రోజుల్లో టీడీపీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తుంది. అవసరమైన మేరకు వాళ్ళ హయాంలో జరిగినటువంటి అంశాలకు, పథకాలకు సంబంధించి కానీ, నిధులకు సంబంధించి కానీ, అప్పుడు జరిగినటువంటి నిధుల దుర్వినియోగానికి సంబంధించి కానీ, దౌర్జన్యాలకు సంబంధించి కానీ ఏవైనా ఉంటే వాటిని ఖచ్చితంగా శాసనసభ వేదికగా ఎండగట్టేటువంటి ప్రయత్నం టీడీపీ వైపు నుంచి సాగుతుంది. వాళ్ళను హ్యూమిలియేట్ చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా టీడీపీ వైపు నుంచి సాగుతుంది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మోరోవర్ మిగతా మనం చూసిన లోకేష్ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ కూడా చాలా యాక్టివ్గా కనపడతా ఉన్నారు. చాలా మాటల్లో వేడి పెరిగింది. ఇవాళ కౌన్సిల్ సమావేశంలో జరిగినటువంటి కౌన్సిల్కి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్తున్నారు, అక్కడ హోదా ఉంది కాబట్టి. కౌన్సిల్లో అక్కడ ఒక మహిళా సభ్యురాలు లేవనెత్తినటువంటి అంశానికి సంబంధించి లోకేష్ రియాక్ట్ అయినటువంటి తీరు, ఇదంతా కూడా ఒక పాజిటివ్, ఒక రకంగా మేము అప్పర్ హ్యాండ్లో ఉన్నాము, ఒక హై హ్యాండెడ్నెస్ అయితే టీడీపీ వైపు నుంచి కనపడుతోంది. రానున్న రోజుల్లో సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది, దాన్ని ఏ రకంగా మలుచుకోవాలి అనేటువంటి అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. అది ఇంకోటి ఏంటంటే నాయకులందరూ కూడా చెప్తా ఉన్నారు, టీడీపీ అధికార పక్షానికి సంబంధించిన నాయకులందరూ కూడా చెప్తా ఉన్నారు, ప్రతిపక్ష హోదా ఎవరో ఇచ్చేది కాదు, ప్రజలు ఇచ్చేది, ఎవరో తీసుకునేది కాదు, ప్రజలు ఇస్తే తీసుకునేది. అంటే మీరు ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారు, మీరు ప్రతిపక్ష హోదా కూడా కల్పించలేదు కాబట్టి మీరు అక్కడే ఉండండి అని చెప్పి టీడీపీ చెప్తున్నటువంటి మాట. చూడాలి ఏ రకంగా జరుగుతుంది, ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది. ఇది ఇవాళ బర్నింగ్ టాపిక్. మరో అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. ఒకసారి మటుకు నవ్వుతున్నారు కదా, మీరేం చేశారు 5 సంవత్సరాలు? ఏం చేశారు మీరు 5 సంవత్సరాలు? ఎవరు బెదిరించారు? ఐఎమ్ ఛాలెంజింగ్ యూ మెంబర్. ఆర్ యూ రెడీ? ఐఎమ్ రెడీ. నో, ఐ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. లేకుండా సింపుల్ గా ఇట్లా రాజీనామా చేయమన్నారు. వెరీ సీనియర్.